కాఫీ చేసి తాగి 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 టేస్టులు చేసి విసుగొచ్చింది, ఏది సెట్ కావట్లేదు. అందుకే ఏం చేద్దాం అనుకున్నంటే డిసైడ్ అయిపోయినాం ఏమని, కాఫీ చేయడానికి నేర్చుకొచ్చుకోవాలా. సో కాఫీ షాప్ పెట్టాలంటే కాఫీ మంచిగా ఉండాలా, కాఫీ చేయనికే రావాలా, మంచిగా వాళ్ళకి నేర్పియాలా, చెయ్యాలా. సరే ఈడాడ కుదరదనేసి ఇక హైదరాబాద్లో చాయ్ దొరుకుతుంది కానీ కాఫీ వేయడం మంచిగా చేస్తారు చెప్పండి. కాఫీ ఎట్లుండాలంటే ఒక్కసారి ఇట్లా తాగితే లాస్ట్ డ్రాప్ కూడా అట్లా అయిపోవాలన్నమాట, అంత టేస్ట్గా ఉండాలా. మళ్ళా కాఫీ అంటే ఈ స్పాట్ గుర్తు రావాలి, అంత కోషిష్ కర్రేమే ఠీకే. అందుకే ఏం చేసామంటే కాఫీ నేర్చుకొచ్చుకోనికే బెంగళూరు పోయి అటు నుంచి చిక్మంగళూరు పోయి కాఫీ తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసినాం. ఇది చూసినాక ఓకే ఈ ఏరియా అయితే బాగుంటుంది అనేసి చిక్మంగళూరు పోయినాం అనమాట. సో అక్కడికి వెళ్ళి కాఫీ నేర్చుకొచ్చుకున్నాము. సో ఇట్లా మొత్తం ప్రాసెస్ ఇట్లా జర్నీ చేసినాము. ఒకసారి చూడండి. ఒకసారి చూడు నా బిజీ ఏంది, బిజీ తిన్నికే బిజీనా? ఎవరన్నా చెప్పుండి ఎయిర్పోర్ట్కి వచ్చిన పొద్దున్నే తినాలంటే లైట్గా తింటారు, ఏదో రెస్టారెంట్కి పోయి ఆర్డర్ ఇచ్చినట్టు. పొంగల్ ఇంకేది దోశ ఇచ్చిండు, ఫిల్టర్ కాఫీ ఇచ్చిండు, ఎన్ని తింటారు? ఇడ్లీ వడ కాంబినేషన్ నువ్వే తిరు. పొద్దున్న 7:30 అవుతుంది. అన్ని గిట్ట చేస్తాడు ఇది అని. ఇంతవరకు ఓకే. ఇది ఎట్లా నాకు చెప్పండి, ఇది ఎట్లా తినండి తింటారు ఎవడన్నా? డబ్బా కట్టిస్తే ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో తింటారు. పార్సల్ కట్టిస్తే గుడ్ ఐడియా. మళ్ళీ పార్సల్ 50 రూపాయలు తీసుకుంటారు. మరి ఫ్లైట్లో ఇచ్చింది ఎవరు తినాలి? మళ్ళీ ఫ్లైట్లో బుక్ చేసాము. ఫ్లెక్సీలో ఉంటుంది అన్నమాట. దీని ప్రేమతో తెచ్చిన లేకపోతే ఇంటి పెట్టి సంపుతున్నా? గడ్డం చేసుకోమంటే చేసుకోరు. ఇది 1 లీటర్ మిల్క్కి ఇంతే షుగర్, ఇంకా ఎక్కువ వేయొద్దు. ఓకే చేయండి, ఫుల్గా వేయండి. ఓకే ఇది డికాక్షన్, డికాషన్ 1 కప్. ఎంత ml? 100 ml కాఫీకి
ఇంత డికాక్షన్. ఓకే 100 mlకి ఇంత. ఇది మీకు షుగర్ వేయలేదంటే ఇది వేయాలి. ఇది వేయాలి, ఒకవేళ లేదంటే ఒక 100 mlకి ఇంత ఇవ్వాలి. ఇది చికోరీ. దిస్ ఇస్ చికరీ రోడ్. ఇది కలిపితేనే కాఫీ బెస్ట్ వస్తుంది. చికరీ ఎలా ఉంటుందంటే చాలా మందికి చికోరీ గురించి తెలీదు. చికోరీ అంటే ఏంటంటే ఇది మూలంగి రూట్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది చూడడానికి, పచ్చగా ఉండేటప్పుడు. ఇది గింజలు వచ్చేది, సీడ్స్ వచ్చేది ఫ్రాన్స్ నుంచి, పెంచేది గుజరాత్లో, పండేది గుజరాత్లో, తర్వాత కన్సంప్షన్ సౌత్ ఇండియాలో అవుతుంది. అది దీని స్పెషాలిటీ. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ యాడిటివ్, ఇట్ ఈస్ నాట్ అన్ అడల్టరెంట్, ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూట్ టు కాఫీ అంటే. ఈ కలర్లు వేయడం అలా చేస్తారు, అడల్టరెంట్ అలాంటి కాదు. ఇది ఇస్ ఏ సబ్స్టిట్యూట్ టు కాఫీ. అండ్ చికోరీ ఇస్ ద ఓన్లీ ప్రోడక్ట్ దట్ కెన్ బి యాడెడ్ టు కాఫీ ఇన్ ఇండియా. దట్ ఈస్ గవర్నమెంట్ రూల్ చేశారు. మెయిన్ ప్రాబ్లం ఏమంటే చికరీ లేదంటే కాఫీ గట్టి రాదు, మీకు పాకం స్మెల్ రాదు, ఆఫ్టర్ టేస్ట్ తాగిన తర్వాత కాసేపు కాఫీ తాగాననే ఫీల్ ఉంటుంది కదా, అది రాదు. ఇవన్నీ మీకు రావాలంటే చికరీ ఉంటే మాత్రమే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ చికరీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. చాలా మందికి తెలీదు, చికరీ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్. కాఫీలోనైనా మీకు కెఫీన్ కంటెంట్ ఉంటుంది, బట్ ఇందులో ఇట్స్ హెర్బ్ వెజిటేబుల్. సో మీరు భయపడకుండా చికరీ కలిగిన కాఫీ తాగొచ్చు. సూపర్. హలో. జాతరలాగా ఉంది. ఇదనమాట విషయము. యాక్చువల్లీ ఏంటంటే ఇక దాన్ని తలతిక్ అంటారా, మెంటల్ అంటారా, లూజ్ అంటారా ఏమో నాకు తెలియదు. కానీ ఎవరన్నా కాఫీ నేర్చుకుని విమానం ఎక్కి ఆ ఊరికి పోయి కప్పు కాఫీ నేర్చుకొని వెనుకకు తిరిగి వస్తారా? సో నేర్చుకొచ్చినాం కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక 2 రోజుల టైం పడుతుంది. తర్వాత మంచి కాఫీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు మంచి కాఫీ అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సంగతి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా తల తిక్కని మీరు ఇట్లనే భరించండి. బై.